చిట్టి రొయ్యలతో బిర్యానీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకొని ఒక స్పూను ఎండు కొబ్బరి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ అల్లము, అలాగే 4 వెల్లుల్లి రబ్బలు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాన్స్ని తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రాన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ 3 స్పూన్స్ గీ వేసుకొని హీట్ అయ్యాక పలావ్ దినుసులు అన్నీ వేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చాప్ చేసుకున్న 2 టమాటాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకొని తగినంత సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గంట ముందు నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ.